వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి రాత పరీక్ష ఫలితాలు 15 రోజుల్లో విడుదలగా ఉన్నాయి. అందరూ ఆశించినట్టుగానే 1:100లో ఈసారి మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్కు మధ్య ఉన్న తక్కువ సమయం, సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నాపత్రం కఠినంగా ఉండడం, భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన రాత పరీక్షను రాసేందుకు అవకాశం కల్పించాలని ఏబిపిఎస్సి కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొరకడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులకైతే ఇది గొప్ప శుభవార్త అని చెప్పొచ్చు. సో మీరు ఎక్కడ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపకండి. ఇంకా 10 రోజుల్లో మన యొక్క గ్రూప్ 2 ఫలితాలు అనేటివి రానున్నాయి. ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై కావడానికి అవకాశం ఉందో వారు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను అలాగే కొనసాగిస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.